హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఈ పఫ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తానండి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. ఇది ఎలా కట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని కోల్డ్ హ్యాండ్ విత్ బఫ్ హ్యాండ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ దానికోసం అయితే మనం హ్యాండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ప్యాచ్ కోసము అలా క్లాత్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్ లెంత్ చూడండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ వచ్చేసి 12 ఇంచెస్గా తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం డిజైనింగ్ కోసము కరెక్ట్గా 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాలి. కింద వైపుకు పై వైపుకు 2.5 మార్క్ పెట్టి ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. మీరు అవసరమైతే 3 ఇంచెస్ అయినా పెట్టచ్చు. నేనైతే 2.5 పెట్టుకున్నాను. విడ్త్ వద్దు అనుకునేసి బాక్స్ 2.5 పెట్టుకొని ఇలా మార్క్ అయితే చేసుకున్నాను. రౌండ్గా ఒక షేప్ మార్క్ చేసుకున్నాను. ఈ బాక్స్లో మార్క్ చేసిన దాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, కటింగ్ చేసిన తర్వాత మనకనేది ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ పైన మన లైనింగ్ క్లాత్ ఉంది కదా, కటింగ్ చేసినది, దీన్ని పెట్టేసి కింద వైపు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ కింద వైపు ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత పై వైపు చూడండి, ఈ మనం హ్యాండ్ షేప్ కట్ చేస్తాం కదా, అదే షేప్ యాజ్ ఇట్ ఈజ్ నేను మార్క్ చేశాను. ఆ మార్కింగ్ పైన అలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉండే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్, ఈ ఎక్స్ట్రా క్లాత్ను ఇలా కట్ చేయండి. ఆ తర్వాత చుట్టూ చిన్న చిన్న ఖర్చులు అనేటివి పెట్టుకోండి. ఖర్చులు పెట్టేసి ఇలా రివర్స్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మనము కుట్టిన షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా రివర్స్ చేసిన తర్వాత మరలా దానిపైన మనము ఒక స్టిచ్చింగ్ అనేది ఆ షేప్ పైన, ఆ యూ లాగా ఉండే షేప్ పైన మనము స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. కొద్దిగా నీట్గా లాగుతూ మరి స్టిచ్చింగ్ వేయండి. ఆ తర్వాత అదే రకంగా మనము కింద వైపు కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, పై వైపు కింద వైపు ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ మనకు క్లాత్ ఓపెన్గా ఉంది కదా, ఇటు సైడ్ కూడా మనము ఒక లూజ్ కుట్ అనేది పెట్టుకోవాలి. ఈ రకంగా మనము లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్కు కంప్లీట్గా అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉన్నాయి, ఈ ఎక్స్ట్రా ఏమున్నా కూడా అలా నీట్గా కట్ చేసుకోండి. ముందుగానే కట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి రెండు వైపులా సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత మనము ఇప్పుడు ప్యాచ్ కోసము క్లాత్ అయితే తీసుకున్నామండి. శారీలో క్లాత్ అండి ఇది. ఈ క్లాత్ను వచ్చేసి నేను 12 ఇంచెస్ లెంత్, 6 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఇలా తీసుకున్నాను. ఒక్కొక్క హ్యాండ్కు 12 ఇంచెస్ తీసుకునేసి, ఈ క్లాత్ జారిపోతుంది కాబట్టి నేను డబల్ పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మీరైతే సింగిల్ అయినా వేసుకోవచ్చండి. నేను కొంచెం బాగుంటుంది డబల్ పైన వేసుకుంటే అన్న ఉద్దేశంతో ఇలా నేను డబల్ పైన లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్ను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసిన తర్వాత ఈక్వల్గా మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంత ఈక్వల్గా కరెక్ట్గా మనం అలా కట్ చేసుకుందాము. 4 వైపులా కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకొని, తర్వాత వచ్చి దీనిపైన మనము మిడిల్లో క్లాత్, ఇది సిల్క్ క్లాత్ జారుతూ ఉంటుంది. ఇలా జారకుండా ఉండేదానికి ఒక లూజ్ కుట్టు మిడిల్లో అనేది ఇలా వేసుకోండి. కాటన్ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్కి అయితే మిడిల్లో స్టిచ్ అవసరం లేదు. ఆ తర్వాత మనము 1 ఇంచ్ నార్మల్గా రానిచ్చి, తర్వాత కొద్దిగా ఒక 1/2 ఇంచులో ఒక 1/2 ఇంచు సైజు మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి, కుచ్చుళ్ళు అనేటివి ఇలా పెట్టుకోవాలండి. కుచ్చుళ్ళ సైజ్ అనేటి మన ఇష్టం అండి. 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు.
ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ అదే మూమెంట్లో ఉండేటట్లు కుచ్చుళ్ళు కింద వైపు పై వైపు సమానంగా వచ్చేలాగా స్ట్రైట్గా నీట్గా సాదుకుంటూ ఈ కుచ్చుళ్ళను పెట్టుకోవాలి. ఇలా కుచ్చుళ్ళు కొంచెం చిన్నగా ఉంటేనే ఇవి లుక్గా ఉంటాయి. మీరు క్లాత్ ఎక్కువ ఉంటే చిన్నగా పెట్టుకోండి, తక్కువ ఉంటే కొంచెం పెద్దగా అయినా పెట్టుకోవచ్చు కుచ్చుళ్ళు. ఇలా నీట్గా మనము కుచ్చుళ్ళు పెట్టుకున్నాము. ఈ ఫ్రిల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఈ రకంగా పెట్టి మనము సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ షేప్కు ఈక్వల్ అయ్యేటట్లు రెండు వైపులా సమంగా క్లాత్ ఉండేటట్లు పెట్టుకోవాలి. క్లాత్ జారిపోకుండా ఉండేదానికి నేను ఇక్కడ గుండు పిన్నులను యూస్ చేస్తున్నానండి. స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే జారదు. ఇది కొంచెము సిల్క్ క్లాత్ ఎక్కువగా జారుతూ ఉంది కాబట్టి నేను ఇక్కడ గుండు పిన్నులను యూస్ చేస్తున్నాను. మీరు కూడా అవసరమైతే యూస్ చేసి ఇక్కడ ఈ షేపు మార్కింగ్ చేసి పెట్టినాం కదా, ఈ షేపు కరెక్ట్గా ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ కుట్టేటప్పుడు కాస్తంత నిదానంగా కుట్టుకోండి. బిగినర్స్ అయితే నిదానంగా కుట్టుకోండి. ఇది నేను గుండు పిన్నులు అనేది బిగినర్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయమని చెప్తానండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ పిన్స్ అన్నీ తీసేయాలండి. తీసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని పై వైపున అన్ఈవెన్గా ఉండే క్లాత్ను ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన కొంచెం అన్ఈవెన్గా ఉంది, ఈ క్లాత్ను కూడా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అలా ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టినది మనకు షోల్డర్ పాయింట్ అనమాట. చూడండి, మనకు డిజైన్ అనేది చాలా చక్కగా వచ్చింది కదా. ఈ పఫ్ అనేది మీరు కొంచెం పెద్దగా అయినా పెట్టుకోవచ్చండి, అది మన ఇష్టము. కింద వైపు ఇంకా లేస్ ఏవైనా డిజైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే సింపుల్ శారీ కాబట్టి నేను దీనికి ఇలాగే జస్ట్ ఇలాగే స్టిచ్చింగ్ చేశాను. ఈ హ్యాండ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు నేను మీకోసము మరిన్ని చేయాలి అని అనుకుంటున్నాను. దానికంటే ముందు మనం వచ్చేసి ఈ హ్యాండ్ అయితే మనం తయారు చేసి పెట్టాం కదా, ఈ హ్యాండ్ను నేను ఆల్రెడీ బ్లౌజు పార్ట్ అంతా కుట్టేసి పెట్టాను. దానికి ఈ హ్యాండ్ను అటాచ్ చేసి చూద్దామండి. ఇలా కరెక్ట్గా ఖర్చు పెట్టాం కదా, మిడిల్ పాయింట్ నుంచి మనము ఆర్మ్లో హ్యాండ్ అనేది జాయిన్ చేద్దాము. ఇలా టూ సైడ్స్ కూడా ఈవెన్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము హ్యాండ్ను జాయిన్ చేసాము. హ్యాండ్లో ఎప్పుడైనా చంకలో మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విషయం మీకు తెలిసిందే. చూడండి, హ్యాండ్ అనేది మనము బాడీకి స్టిచ్ చేసిన తర్వాత ఎంత చక్కగా ఉందో కదండి. నేనైతే హ్యాండ్కు వేసుకుని మరీ మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోలు మీకోసం మరిన్ని చేస్తాను.